ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరొక నూతన దినము మే 14th వరకు దేవుడు మనల్ని కాపాడి బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. మనం ఈ విధంగా ఉన్నామంటే మన ప్రతి పరిస్థితిని బట్టి మనం కేవలం దేవుణ్ణి స్తుతించవలసిన వారమే ఉన్నాం. ఈరోజు కూడా దేవుణ్ణి స్తుతించాలా, ప్రార్థించాలా, ఈరోజు కూడా దేవుణ్ణి ఆరాధించాలా, ఈరోజు కూడా దేవుని కొరకు బ్రతకాలా అని చెప్పి చాలామంది విసిగిపోతున్నట్లుగా ఆలోచన కలిగి ఉంటారు. మనం ప్రతిరోజు దేవుని యొక్క మహిమ కొరకు జీవించవలసిన వారమే ఉన్నాం. మనము జీవిస్తున్నామంటే అది కేవలం ఆయన యొక్క కృప. కాబట్టి మనం ఆయన మహిమ కొరకు బ్రతకాలి. ఈరోజు కూడా కొన్ని మాటలు మనం విందాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఈ నూతన దినం కొరకే మీకు స్తోత్రాలు. మీ ప్రజలను మీరు బలపరచండి, దీవించండి. వారి హృదయాల్లోనికి మీ మాటలు పంపించండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది కాబట్టి విశ్వాసంతో వారు నింపి మీ రాజ్యం కొరకు, ఈ లోకంలో ప్రభా వారు నీ మహిమ కొరకు జీవించుటకు యేసు నామములో సహాయపడమని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నిన్నటి దినమున రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం మనం విన్నాం. మన దేహం యొక్క విమోచన కొరకు ఈ పాప లోకము, ఈ పాప దేహము, దాని యొక్క విమోచన కొరకు మనం కనిపెడుతూ ఉన్నాము అని మనం విన్నాం. ఈ దినమున 8వ అధ్యాయం 24వ వచనం, అదే రోమా పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. నిన్నటి డైలీ డివోషన్ మీరు చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, తప్పనిసరిగా చూసే ప్రయత్నం చేయండి. అనేక విషయాలు మీరు తద్వారా తెలుసుకోగలుగుతారు. ఎలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితే, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. మనం రక్షించబడినప్పుడే నిరీక్షణ కలిగి రక్షించబడ్డాం అని చెప్పి ఇక్కడ పౌలు సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, మనం రక్షించబడినప్పుడు నిరీక్షణ కలిగి ఒక నిరీక్షణతో మనం ప్రభుని నమ్మాం కదా. ఏంట నిరీక్షణ? మన పాపాలు కడుగుతాడు, క్షమిస్తాడు, మనకు నరకాన్ని తప్పిస్తాడు, మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, ఒక శాశ్వతమైన రాజ్యం మన కొరకు దేవుడు పొందుపరిచి ఉన్నాడు. ఆ ప్రభు మన కోసం మరలా తిరిగి వస్తాడు. ఆయనతో సదాకాలం మనం ఉంటాం. ఈ నిరీక్షణతో మనం ప్రభుని నమ్మాం. ఈ నిరీక్షణతో మనం ప్రభులోనికి వచ్చాం. ఈ నిరీక్షణతో మనము ఈ లోకము నుండి, పాపము నుండి, రాబోయే నిత్య నరకాగ్ని గుండా మరణము నుండి విడుదల పొంది నిత్య రాజ్యం కొరకు ఆశపడ్డాం. సో ఇప్పటికీ కూడా అదే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. సో ఆ మొదటి నిరీక్షణ ఇప్పటికీ కూడా మీరు కలిగి ఉన్నారా? ఇక్కడ అంటున్నాడు పౌలు, నిరీక్షించబడేది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదట. అంటే మనం ఎవరి కొరకైనా నిరీక్షణతో ఓపికతో కనిపెడుతున్నాం అనుకోండి, నిరీక్షణ కలిగి ఓపికతో కాచి ఉన్నాం అనుకోండి. మన అమ్మాయి చదువుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అబ్బాయి స్టేట్స్ వెళ్ళారు, బయటకు వెళ్ళారు. సో వారు వచ్చే వరకు నిరీక్షణతో ఉంటాం. వారు వచ్చి మన ఇంట్లోనే మనం చేసిన అద్భుతమైన వంటకాన్ని వారు ఇంట్లోనే కూర్చొని తింటూ ఉన్నప్పుడు ఇక నిరీక్షణతో పని లేదు. వారు మన ఎదురుగా ఉన్నప్పుడు నిరీక్షణతో పని లేదు. అదేవిధంగా ఇక్కడ పౌలు కూడా అదే అంటున్నాడు. చాలా అర్థవంతంగా ఇక మాటలు రాస్తున్నాడు. నిరీక్షించబడినది ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షించబడేది కనబడినప్పుడు, కళ్ళకు ఎదురుగా ఉన్నప్పుడు ఇక నిరీక్షణతో పనే ఉంది లేదు కదా. ఎవరైతే తాను ఎదురుగా చూస్తున్నాడో దాని కొరకు ఎవరు నిరీక్షించరు కదా అని చెప్పి పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. సో ఏదైతే వేటి కోసం అయితే మనం నిరీక్షిస్తామో ఓపికతో దాని కొరకు మనం కనిపెట్టుకుంటాం అని చెప్పి పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏవైతే నిరీక్షిస్తున్నావో, వేటి కొరకైతే నిరీక్షిస్తున్నావో వాటి కొరకు నీవు ఓపికతో కనిపెట్టిన ప్రభు తప్పనిసరిగా నీకు నిరీక్షణకు తగిన విధంగా దేవుడు తన గంభీరమైన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఓపిక, సహనం అనేది చాలా అవసరము. ఆ ఓపిక సహనము దేవుడు తన సొంత సమయంలో తన కార్యాలు జరిగిస్తాడు. సో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
నిరీక్షణ కోల్పోయావా? ఈ యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు, పరలోక రాజ్యం విషయము, మహిమ శరీరం విషయము, నేను అర్థమని చెప్పినట్లుగా దేహం యొక్క విమోచన విషయము, నీతి రాజ్యం విషయము, నూతన ఆకాశం నూతన భూమి విషయము నిరీక్షణ కోల్పోయావా? వాటి కోసం మర్చిపోయావా? అదేవిధంగా నీ యొక్క జీవితంలో కూడా ఇక కార్యాలు జరగవు, ఇక మేలు జరగదు, ఇక నా జీవితం ఎలాగా ఉండాల్సిందే, దేవుడు ఏదో మేలు చేస్తాడని నేను కనిపెట్టుకుని ఉన్నాను, నిరీక్షించి ఉన్నాను, ఇక మీదట ఏ ప్రయోజనం లేదు అని చెప్పి నిరీక్షణ కోల్పోయావా? సతమతమవుతున్నావా? కంగారు పడుతున్నావా? ఆందోళన చెందుతూ ఉన్నావా? నిరీక్షణ కోల్పోవద్దు, ఓపికతో కనిపెట్టు. నిరీక్షణ కోల్పోవద్దు, ఓపికతో కనిపెట్టు. నిరీక్షణ లేని పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ జీవితంలో తగిన సమయంలో కార్యాన్ని జరిగిస్తాడు. నీలో తప్పులు పొరపాట్లు ఒకవేళ ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ ప్రభువు చేసే మేలు కొరకు, ప్రభువు నీ యొక్క జీవితంలో ఇచ్చే సమృద్ధి కొరకు, నీ యొక్క జీవితంలో దేవుడు జరిగించే ఒక భీకరమైన కార్యం కొరకు నిరీక్షణతో కనిపెట్టు. సో మనం ఆత్మ సంబంధమైన వాటి కొరకు, శరీర సంబంధమైన వాటి కొరకు, మానసిక సంబంధమైన వాటి కొరకు నిరీక్షణతో కనిపెట్టు వారుగా మనం ఉండాలి. రే సహోదరుడా, సహోదరి, నిరీక్షణ ఉందా? 7 విషయాలు చెప్తారు. నిత్య జీవం కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. నిత్య జీవం రోమా 6:23 ఏముందండి? పాపం వలన వచ్చే జీతము మరణం. అయితే దేవుని కృపావరం, గాడ్స్ గిఫ్ట్ ఈస్ ఎటర్నల్ లైఫ్. దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. నిత్య జీవం అనేది ఒకటి ఉందని క్రైస్తవులు మరి తెలుసో తెలియదో మర్చిపోయారో నాకే తెలియదు, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనందరికీ నిత్య జీవం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ నిత్య జీవం మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నామో అప్పటి నుంచే మనం నిత్య జీవానికి వారసులు. ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి, మన పాపాలు కడగబడినప్పటి నుంచి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పటి నుంచి ఈ నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది. సో అందుకే క్రైస్తవుడు మరణిస్తే చనిపోయారు అంటారు, కానీ నిద్రించారని చెప్పంట. సో ఇక నిద్రించిన ఇక శరీరము మరలా ప్రభు తిరిగి వచ్చినప్పుడు కడబోర ధ్వని మ్రోగగానే క్షయమైపోయిన యొక్క శరీరము అక్షయమైన శరీరముగా లేపబడుతుంది, మహిమ గల శరీరముగా లేపబడుతుంది. సో నిత్య జీవము కోసం నిరీక్షణ, ఇది ఆయువు పట్టు క్రైస్తవులు. సో దీన్ని మర్చిపోయి ఈ లోక సంబంధమైన వాటి కోసం మన నిరీక్షణ కలిగి ఉంటే అసలు మర్చిపోతున్నాం మన లెక్క. నిత్య జీవము కోసం నిరీక్షణను కలిగి ఉంటాం. రెండవదిగా నిర్మలమైన స్వాస్థ్యము కొరకు. నిర్మలమైన స్వాస్థ్యం మీరు అబ్జర్వ్ చేయండి. తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలకి స్వాస్థ్యాన్ని ఇస్తారు, ఇన్హెరిటెన్స్ని ఇస్తారు. అంటే వారు తరతరములుగా ఏదైతే సంపాదించారో దాన్ని వారి యొక్క పిల్లలకు, వారి బిడ్డలకు, వారి మనవళ్లకు ఇస్తారు. మన రక్షకుడు, మన దేవుడు కూడా 1 పేతురు 1:3-4 ప్రకారం జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. నిర్మలమైన, ఇంకో 2 లక్షణాలు కూడా ఇచ్చారు. అక్షయమైన, వాడబారనిది అయిన. సో ఇటువంటి గొప్ప స్వాస్థ్యం ఏంటిది? మెటీరియల్. ఇది ఒక మెటీరియలిస్టిక్ సంబంధించింది కాదు, కానీ ఈ స్వాస్థ్యం ఏంటంటే నిత్యమైన స్వాస్థ్యం, ఎటర్నల్ బ్లెస్సింగ్. సో ప్రభుతో నిత్యము జీవించే, ఆయనే మన ఆస్తి. ప్రభుతో నిత్యము జీవించే ఆ జీవితం. ఇంకా అక్కడ ఎన్నో అధికతలు కూడా ఉంటాయి. కేవలం దేవునితో జీవించడం మాత్రమే కాదు, కానీ దేవునితో జీవించడం అన్నది అన్నిటికంటే అద్భుతమైన, ఉన్నతమైన, వాడబారని, నిర్మలమైన స్వాస్థ్యం. సో మిగిలినవి కూడా ఉంటాయి, ఆధిక్యతలు ఉంటాయి, ఇంకా అధికారాలు ఉంటాయి, సేవించటం ఉంటాయి, పరలోక రాజ్యంలో సమస్తం కూడా ఉంటాయి. సో ఈ యొక్క నిర్మలమైన స్వాస్థ్యం కోసం నిరీక్షిస్తున్నాం. ఈ లోకంలో కూడా ఆ యొక్క వాగ్దానము ప్రస్తుత లోకంలో నెరవేర్చబడుతూ శాశ్వతముగా ఆ యొక్క శాశ్వత లోకంలో మనం అడుగుపెట్టినప్పుడు సంపూర్ణంగా ఈ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మూడవదిగా నూతన ఆకాశం నూతన భూమి కోసం నిరీక్షణ కలిగి ఉంటాం. ఇప్పటి వరకు 2 విషయాలు విన్నాం. మొట్టమొదటిది నిత్య జీవము కోసం నిరీక్షణ, నిర్మలమైన స్వాస్థ్యం కోసం నిరీక్షణ. ఇప్పుడు మూడవది నూతన ఆకాశం నూతన భూమి కోసం నిరీక్షణ. సో నూతన ఆకాశం నూతన భూమి, ప్రకటన 21 మొదటి అధ్యాయంలో ఇదిగో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. సో ఈ ఆకాశం క్రింద ఈ భూమి మీద ఎన్ని కార్యాలు, ఎంత అనీతి, ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత పాపం, ఎంత భయంకరమైన కార్యములు జరుగుతున్నాయో మనకు బాగా తెలుసు. సో నూతన ఆకాశం నూతన భూమి, దానికోసం మనం నిరీక్షణ కలిగి జీవించాలి. నాలుగవదిగా నీతి న్యాయం కోసం 2 పేతురు 3:13 ప్రకారం మనం చూసినప్పుడు మనం ఆయన వాగ్దానమును బట్టి
క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. నీతి, రైచియస్నెస్ విల్ బి డ్వెల్లింగ్ దేర్. సో నీతి అక్కడ నివసిస్తుంది. నీతి న్యాయము అటువంటి గొప్ప రాజ్యం కోసం, నీతి న్యాయం ఉండే ఆ శాశ్వత రాజ్యం కోసము మనము ఎదురు చూడాలి. అదేవిధంగా 5వదిగా పరిశుద్ధుల సహవాసం కోసం. మీ ప్రియులు ఎవరైనా మీకంటే ముందుగా ప్రభు దగ్గరికి కొనుకోబడ్డారా? మీకంటే ముందుగా దేవుని రాజ్యంకి వెళ్ళిపోయారా? దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్నారా? లేకపోతే మీ యొక్క ఆయుష్ కూడా నెమ్మదిగా తరుగుతూ చివరి దశకు మీరు చేరుకున్నారా? మొదటి తెస్సలోని పత్రికలో మనం చూసినప్పుడు అందరికీ వర్తిస్తుంది ఈ మాట. 4వ అధ్యాయంలో 17-18 వచనాల్లో, ఆ మీదట సజీవులు మీరు నిలిచి ఉన్న మనం ప్రభు రాకడ వచ్చినప్పుడు ముందుగా ఎవరైతే ముందుగా చనిపోయారో వారు పైకి లేపబడతారు. సజీవులుగా ఉండే వారు కూడా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. మనందరం కూడా సదాకాలం రక్షించబడిన యొక్క ప్రజల సమూహము, పరిశుద్ధుల సమూహము, ఈ సహవాసం కొరకు పరలోక రాజ్యంలో మనం అందరం కూడా సదాకాలం ప్రభుతో కూడా ఉందాము. అక్కడ మనుషుల వలె ఉండం, కానీ ప్రభు వలె, దేవదూతల వలె, ఎటువంటి ఇక పురుషుడు స్త్రీ అని భేదము కాకుండా దేవదూతల వలె ప్రభు యొక్క మహిమను మనం కూడా షేర్ చేసుకుంటూ ఆ ప్రభు వలె మనం కూడా ఆ గొప్ప పరిశుద్ధ రాజ్యంలో పరిశుద్ధుల సహవాసంతో మనము పరవశిస్తాం. ఇంకా 6వదిగా మనం నీతి కిరీటం కోసము నిరీక్షించాలి. 2వ తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం వన్ ఆఫ్ ద బెస్ట్ వర్స్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక అద్భుతమైన వచనం కొత్త నిబంధనలో, నాకు చాలా ఇష్టమైన వచనం. మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నీతి కిరీటము. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. నీతి కిరీటం, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ రివార్డ్. నీతి కిరీటము కోసం క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి కిరీటము, నీతి కిరీటము, నీతి కిరీటము. ఈ నీతి కిరీటము కొరకు మనం ఏమవ్వాలంటే నిరీక్షించాలి. ఈ లోకపు కిరీటములు క్షయమైపోయే కిరీటాలు, కానీ ప్రభు ఇచ్చే కిరీటం అక్షయ కిరీటం. సో మన ఆర్మీలో మన ఆంధ్రాకి సంబంధించిన అబ్బాయి చనిపోవడం మనకు చాలా బాధాకరం. అందరూ చాలా బాధపడ్డారు. అబ్బాయి చనిపోయిన తర్వాత ప్రభుత్వం వారు ఎంతో మంచి హృదయంతో మరి పొలము, అదేవిధంగా ఉద్యోగము, ధనము అది కూడా వారు ఇచ్చారు. సో మన దేవాతి దేవుని కొరకు, దేశం కోసం పోరాడితేనే ఒక ప్రభుత్వం అంత గుర్తింపిస్తే, అంత అద్భుతమైన ప్రభుత్వ లాంఛనాలతో ఆ యొక్క బరియలంతటిని నిర్వహిస్తే, మనం ప్రభు కొరకు జీవిస్తున్న మనము ఎటువంటి నీతి కిరీటం పరలోక రాజ్యంలో పొందుకుంటామో ఒకసారి ఆలోచన చేయండి. ఆ నీతి కిరీటం కోసం ఆకలితో దప్పిక తీక లోకంలో ప్రభు మహిమ కొరకు పనిచేస్తూ ఆ నీతి కిరీటం కోసం మనం నిరీక్షించేవారుగా మనం ఉండాలి. చివరిగా 7వదిగా మన ప్రభువుని చూచుట కోసం. 1 యోహాను 3వ అధ్యాయంలో 2వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనకి ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, ఆయనను ఉన్నట్లుగా చూతుము, ఆయనను పోలి ఉందామని ఎరుగుదాము. వి విల్ బి లైక్ హిమ్. ఆయనను పోలి ఉంటామట, ఆయన వలె మార్చబడతాం, ఆయన మహిమను మనం షేర్ చేసుకుంటాం. సో అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. సో వీటి కోసం నిరీక్షించండి. అదేవిధంగా మీ జీవితంలో కార్యాలు ఏవైతే ఇంకా జరగవలసిన వాటి కోసం కూడా నిరీక్షించండి. తప్పనిసరిగా దేవుడు మేలు చేస్తాడు. ఇక దినము దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం, అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నెత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదాం. దేవుడు నీ ఆకోరు శ్రమగల లోయలో ఆకాను తన కుటుంబము బూడిదైపోయారు. అటువంటి ఆకోరు శ్రమగల లోయలో నిరీక్షణ ద్వారముగా దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాను అని చెప్పంటున్నాడు. అక్కడి నుండి తోడుకుని వస్తాను. ఎక్కడి నుంచి? హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడదాం. తర్వాత అక్కడి నుండి అరణ్యము నుండి తీసుకుని వస్తాను, ద్రాక్ష చెట్లను ఇస్తాను, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను. ఈరోజు నీ యొక్క జీవితంలో ఆకోరు శ్రమగల లోయలు ఉన్నాయా? దిగులు చెందుకు. నిరీక్షణ ద్వారముగా చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన విశ్వాసం ఉంచు. ప్రార్థిద్దామా? పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీకు స్తుతులు. మేము మీ నీతి రాజ్యం కోసం, నూతన ఆకాశం కోసం, నిత్య జీవం కోసం, నిర్మలమైన స్వాస్థ్యం కోసం
పరిశుద్ధుల సహవాసం కోసం, మా ప్రభువును మా రక్షకుడైన మిమ్మును చూచుట కోసం, ప్రభువా దేవ, నీతి న్యాయము శాశ్వత రాజ్యము కోసం, ఏ రాజ్యంలో అయితే నీతి న్యాయం ఉంటుందో ఆ రాజ్యం కోసం, ఇటువంటి వీటి కోసం, పరసంబంధమైన వాటి కోసం మేము నిరీక్షణ కలిగి ఉంటాం. అదేవిధంగా మా జీవితాల్లో కూడా వేటి కోసమైతే మేము కనిపెడుతూ ఉన్నాం. అయ్యా, మా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్టములు, ఎటువంటి నష్టములు కూడా మేము వెళ్తూ ఉన్నప్పుడు మీరు మేలు చేస్తారని వేటి కోసమైతే నిరీక్షిస్తూ ఉంటాం. ఆ యొక్క విషయాల్లో కూడా ప్రభు మేము కనిపెట్టుకుని ఓపికతో నిరీక్షిస్తూ ముందుకు సాగవలసిన వారు. మీ ప్రజలు ఎవరో ఏ పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు, కానీ వారు నిరీక్షిస్తున్న ప్రతి పరిస్థితి, లేదా నిరీక్షణ కోల్పోయి ఇక చాలులే నిరీక్షించడం అని చెప్పి దిగులుతో నిస్పృహ నిరాశను కలిగి ఎవరైతే నాయన జీవిస్తున్నారో మీరు వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ కోరు శ్రమగలలో నిరీక్షణ ద్వారంగా చేసిన గొప్ప దేవ, నీ ప్రజల జీవితాల్లో కూడా మీరు బలపరిచి నిరీక్షణతో నింపి మేలు చేత తృప్తిపరచమని ఈ రోజంతా వారికి తోడుగా ఉండి కృప చూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీకు తోడేను గాక. ప్రభు చిత్తమైతే మరలా రేపటి కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.